నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం ఒక దివ్య ఔషధం ఉన్న కర్రీ గురించి తెలుసుకుందామండి. ఈ కర్రీ పచ్చి బొప్పాయితో చేసుకుంటాము. ఈ కర్రీని ఒక గర్భిణీ స్త్రీలు తప్ప మిగతా వారు అందరూ ఖచ్చితంగా తినవలసిన కర్రీ అండి. ఈ పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ కర్రీ కోసం నేను ఒక పచ్చి బొప్పాయిని తీసుకొని ఇలా పైన ఉన్న తొక్కనంతా పీలర్ తోటి నీట్గా తీసేస్తున్నానండి. ఇది తీసేయకుండా వండుకోవడానికి వీలవ్వదు, ఎందుకంటే రుచి అంతా మంచిగా ఉండదు కాబట్టి. తర్వాత ఇలా చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, మరీ పెద్దగా ఉండొద్దు, చిన్నగా ఉండొద్దు. బొప్పాయిలో విత్తనాలు ఏమైనా ఉన్నట్లయితే తీసి పడేయాలండి, కర్రీలో వేసుకోవద్దు. నాకైతే నీట్గా ఉంది, విత్తనాలు ఏమీ లేవు ఇందులో. చూడండి, ఇలా కట్ చేసుకున్న ఈ బొప్పాయినంతటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ ఇలా ఉండాలి, అప్పుడే కర్రీ మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా. తర్వాత ఒక చిన్న ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక టమాటాని తీసుకొని చూడండి, ఇలా తొడిమె వైపున తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా పోపు దినుసులను వేస్తున్నానండి. చూడండి, ఈ పోపు దినుసులు టపటాని వేగాక ఒక ఎండుమిర్చిని వేస్తున్నానండి. చూడండి, ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసాను. చూడండి, ఈ ఆనియన్ ముక్కలు కొంచెం డీప్ ఫ్రై అయ్యాక తర్వాత గరిటెతోటి ఇలా కలుపుకోవాలండి. ఆనియన్ని కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నానండి. చూడండి, తర్వాత ఒక పచ్చిమిర్చి వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలన్నిటినీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. టమాటో ముక్కల్ని వేయంగానే కలపొద్దండి, కర్రీలో మధ్యలో అట్లా వేసామంటే కాసేపు ఉన్న తర్వాత త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా కర్రీలో వేసి టొమాటోలని మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా ఉన్న తర్వాత ఒక 5 మినిట్స్ కర్రీ మధ్యలో ఉడికించామంటే టొమాటో త్వరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. చూడండి, ఒక 5 మినిట్స్ ఉన్నాక మూత తీస్తే కర్రీ ఇలా ఉడికింది కదా. టొమాటోని మొత్తాన్ని మనం కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సుమారు 70% అయిపోయినట్టే కర్రీ. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. చూడండి, తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇవన్నీ వేసాక కర్రీని ఒకసారి బాగా కలపాలండి. ఇలా ముక్కలన్నిటికీ ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టేట్టుగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాము. కర్రీ ఇలా ఉడికిపోయాక ధనియాల పొడిని కొంచెం వేసి కలుపుకున్న తర్వాత కాసేపు ఒక నిమిషం పాటు సన్న సెగ మీద అలా మగ్గనివ్వాలండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.